ఒంగోలు గిత్త. ఈ పేరు వింటేనే రైతన్న మనసు పులకరిస్తుంది. ఒంగోలు గిత్త రాజసం ఎలాంటి రైతునైనా మీసాలు మెలేసేలా చేస్తుంది. ఒంగోలు గిత్త పౌరుషం ఎలాంటి అన్నదాతనైనా తలెత్తుకునేలా చేస్తుంది. ఒంగోలు గిత్త గిట్టల చప్పుడు వింటే సిరి సంపదలు వెంట నడుస్తాయని పేరు. ఒంగోలు గిత్త ఎవరింట్లో ఉంటే ఆ ఇంట అన్నదాతకు తిరుగులేదనే నానుడి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకునే ధైర్యం, ఎలాంటి వ్యాధులనైనా లెక్క చేయని వారసత్వం, తనను నమ్మిన అన్నదాతను అమ్మ కంటే ఎక్కువగా చూసుకునే దాతృత్వం, ఇలాంటి లక్షణాలన్నీ ఒంగోలు గిత్త సొంతం. ఒంగోలు గిత్తల అందానికి ఫిదా కాని ప్రేమికులుండరంటే ఆశ్చర్యం కాదు. అందుకే ఒంగోలు గిత్తకు ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అని పేరు. కానీ ఇప్పుడు అలాంటి రాజసం రాజ్యాలు దాటుతోంది. అలాంటి పౌరుషం అక్రమంగా విదేశాలకు తరలుతోంది. చివరకు ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఒంగోలు గిత్త పేటెంట్ రైట్ను కూడా బ్రెజిల్ లాంటి దేశాలు క్రెడిట్ చేసుకునేంత వరకు. ఇంతకీ మన ప్రైడ్ ఆఫ్ ది నేషన్కు రాష్ట్రంలో ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఎందుకొచ్చాయి? గిత్తల వీర్యాన్ని అక్రమంగా తరలిస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఒంగోలు గిత్త తన ఉనికి కోల్పోతున్నా అన్నదాత కన్నీళ్లతోనే చూస్తూ ఉండిపోయే పరిస్థితులు అసలు ఎందుకు ఏర్పడ్డాయి? వాచ్ దిస్ అవర్ ఏపీ స్పెషల్ స్టోరీ. ఒంగోలు గిత్త ఈ పేరుకే కాదు, ఈ గిత్తలకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. తనకున్న ప్రత్యేక లక్షణాల కారణంగా ఒంగోలు గిత్తకు ఎప్పటినుంచో దేశ విదేశాలు కూడా సలాం చేస్తూ వచ్చాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకోగల శక్తి ఈ గిత్తలకున్న ప్రత్యేకత. అతి తక్కువ తిని ఎక్కువగా పనిచేసే శక్తి వీటి సొంతం. తనను నమ్మి చేరదీసిన అన్నదాతకు అత్యంత విశ్వాసంగా పనిచేయడం ఒంగోలు గిత్తలకున్న ప్రత్యేక లక్షణం. ఇక వ్యాధులను ఎదుర్కోవడంలో ఈ గిత్తకు సాటి వచ్చే జాతే లేదు. తిండి లేని ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన పటుత్వాన్ని కోల్పోని ప్రత్యేక లక్షణాలు ఈ గిత్తలకు చాలానే ఉన్నాయి. ఒంగోలు గిత్తకుండే అందం, ఈ ఎద్దుల రాజసం చూసేందుకు రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. అది వ్యవసాయమైనా, ఎద్దుల పోటీ అయినా, అందాల పోటీ అయినా ఈ బ్యూటీకి ఎదురే లేదు. కేవలం పాడి పంటలనే కాదు, అన్నదాత పరువు ప్రతిష్టలను నిలపడంలో ఒంగోలు గిత్తల తర్వాతే ఎవరైనా. ఇన్ని ప్రత్యేక లక్షణాలుండడం వల్లే ఒంగోలు గిత్తలకు ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అనే బిరుదు కూడా వచ్చింది. కేవలం దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా తక్కువ సమయంలో ఒంగోలు గిత్తలకున్న పేరు మార్మోగిపోయింది. మొదట్లో ఒంగోలు గిత్తలను రైతులు వ్యవసాయానికి ఉపయోగించేవారు. ఎకరాలు దుక్కి దున్నడం మొదలుకొని ఆ పంట రైతు ఇంట సిరులు కురిపించే వరకు అన్నదాత కంటే ఎక్కువగా ఈ గిత్తలే కష్టపడుతూ ఉండేవి. జోడి గిత్తలను రంగంలోకి దించితే ఈ గిత్తలకు ఎదురు నిలిచే మరో జాతి ఉండేది కాదని రైతులు గర్వంగా చెప్పుకునేవారు. ఈ గిత్తలకున్న ప్రత్యేక లక్షణాల కారణంగా కొందరు రైతులు వీటిని పందాల పోటీలకు వినియోగించడం ప్రారంభించారు. అక్కడి నుంచి అందాల పోటీలు, బండలాగుడు పోటీలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. తమ వ్యవసాయానికే కాదు, పందాల రూపంలో రైతుల పేరు ప్రతిష్టలు పెరగడానికి ఒంగోలు గిత్తలు ఎంతో సహాయపడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు గిత్త ఫేమస్ అయింది. ఇందులో భాగంగానే వ్యవసాయం ఎక్కువగా ఉండే దేశాలైన బ్రెజిల్ లాంటి దేశాల కళ్ళు ఈ గిత్తలపై పడ్డాయి. 1862లో ప్రకాశం జిల్లాకు చెందిన పోలవరం హనుమయ్య అనే రైతు దగ్గర బ్రెజిల్ నుంచి వచ్చిన ప్రతినిధులు మొదటగా ఒంగోలు గిత్తలను కొనుగోలు చేశారు. అప్పట్నుంచి బ్రెజిల్తో పాటు చాలా దేశాలు ఒంగోలు గిత్తలోని గొప్పతనాన్ని గుర్తించాయి. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అమెరికా, కొలంబియా, మెక్సికో లాంటి దేశాలు కూడా ఒంగోలు గిత్తలపై దృష్టి పెట్టాయి. వేల కొద్దీ ఒంగోలు జాతి గిత్తలను అధిక రేట్లకు కొనుగోలు చేసి మరీ విదేశాలకు తరలించుకుపోయాయి. ప్రత్యేకించి వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే బ్రెజిల్ లాంటి దేశాలు ఒంగోలు గిత్తలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించాయి. ఇక్కడి నుంచి వీటిని తరలించుకుపోవడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. ఈ పరిస్థితికి కారణాలు కూడా లేకపోలేదు. వ్యవసాయంలో పెరిగిన సాంకేతికత కారణంగా ఎద్దుల స్థానంలో ట్రాక్టర్లొచ్చాయి. లాభసాటి లేని వ్యవసాయంలో ఇలాంటి గిత్తల పెంపకం, వాటి పోషణ రైతులకు భారంగా మారింది. అందుకే తమ కన్నబిడ్డల్లాంటి గిత్తలను ఎదురుగా ఉంచుకొని బాధ పెట్టే బదులు వచ్చిన రేటుకు వాటిని అమ్ముకోవడం బెటర్ అనే ఆలోచనకు అన్నదాత వచ్చేశాడు. అందుకే క్రమంగా ఒంగోలు జాతి గిత్తలు తమ ఉనికి కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ గిత్తలపై అభిమానాన్ని చంపుకోలేని కొద్దిమంది తప్ప ఇప్పుడు అన్నదాతలు చాలామంది ఒంగోలు గిత్తల పోషణాభారం మోసే పరిస్థితుల్లో లేరనేది వాస్తవం. నిజానికి ఒంగోలు గిత్తలకున్న ప్రత్యేక లక్షణాల వల్ల వాటికి ఎప్పుడో ఏపీ ప్రభుత్వ గుర్తింపు కూడా వచ్చింది.
అయినా సరే అన్నదాతకు తలకమించిన పోషణాభారం, ఈ బలహీనతను బ్రెజిల్ లాంటి దేశాలు క్యాష్ చేసుకుంటున్న తీరుతో ఒంగోలు గిత్తలకు ఉనికి కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నదాతల ఆక్రోశాల మధ్య ప్రభుత్వం 1990లో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మేలుజాతి ఒంగోలు గిత్తల నుంచి అంతకంటే మేలుజాతి దూడలను ఉత్పత్తి చేసి రైతులకు అందించటం ఈ సంరక్షణ కేంద్రాల బాధ్యత. అయితే చేమకుర్తి పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ బిజినెస్ ఈ సంరక్షణ కేంద్రానికి ప్రతికూలంగా మారడంతో ఈ కేంద్రాన్ని 2001లో అదే జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడకు తరలించారు. ఒంగోలు గిత్తల సంరక్షణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన విధానం లేకపోవడం, ప్రభుత్వం నుంచి కేటాయిస్తున్న అరకొర నిధులు, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఈ కేంద్రాలు కూడా అంతరించిపోతున్న ఒంగోలు గిత్తలను కాపాడలేకపోతున్నాయి. ఒంగోలు గిత్తల పెంపకం విషయంలో స్పష్టత కరువైన మన ప్రభుత్వ విధానాలు అన్నదాతలకు పూర్తిగా కన్నీళ్లే మిగులుస్తున్నాయి. ఇదే అదునుగా బ్రెజిల్ లాంటి దేశాలు ఈ గిత్తలను అక్రమ రవాణా కూడా చేస్తున్నాయి. ప్రభుత్వ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుకుతున్నాయి. ఆఖరుకు ప్రత్యేకంగా నిల్వ చేసే ప్రత్యేక పద్ధతుల్లో ఈ గిత్తల వీర్యాన్ని సేకరించి గుజరాత్ ద్వారా పాకిస్తాన్ గుండా తమ దేశాలకు తరలించుకుపోతున్నారు బ్రెజిల్ దేశస్థులు. అక్కడ ఈ వీర్యాన్ని ఆధునిక పద్ధతుల్లో మరో మేలుజాతితో సంకరం చేసి ఇంకా దృఢమైన జాతి పిండాలను ఉత్పత్తి చేస్తున్నారు. గుజరాత్లోని భావనగర్లో ప్రత్యేకంగా ఒంగోలు గిత్తల ఉత్పత్తి కేంద్రం కూడా ఉంది. ఏడాదికి 5,000 ఒంగోలు గిత్తలను కృత్రిమ పద్ధతుల్లో ఇక్కడ ఉత్పత్తి చేసి విదేశాలకు తరలిస్తున్నారు. దాదాపు ఏడాదికి ఇక్కడ ఒక్కచోట ఒంగోలు గిత్తల వ్యాపారం కోట్లు ఆర్జిస్తోంది. ఇక ఇప్పుడు ఒంగోలు గిత్తల విషయంలో బ్రెజిల్ అరాచకాలు ఎక్కడి వరకు వెళ్లాయంటే, చెన్నై కేంద్రంగా నడిచే జీవ వైవిధ్య కేంద్రం నుంచి ఒంగోలు గిత్తల సెమెన్తో పాటు వీటి పిండాల ఎగుమతుకు కూడా ప్రత్యేక అనుమతులు తెచ్చుకున్నారు ఈ దేశస్థులు. ఫలితంగా ఒంగోలు గిత్త బ్రెజిల్లో లాభాల పంట పండిస్తోంది. ఇప్పుడు బ్రెజిల్ వ్యవసాయానికి ఒంగోలు గిత్త ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బ్రెజిల్కు ప్రధాన ఆర్థిక వనరు ఒంగోలు గిత్త. ఎంత చేసిన బ్రెజిల్ ఇప్పుడు మరో అరాచకానికి కూడా తెగబడుతోంది. ఏపీలో ప్రకాశం జిల్లాకు లోకలైన ఈ చంటిగాడిపై పేటెంట్ రైట్ కోసం బ్రెజిల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే జరిగితే ఒంగోలు గిత్త ప్రతిష్ట మన రాష్ట్రంలో పూర్తిగా మసకబారినట్టే. ప్రైడ్ ఆఫ్ ది నేషన్ గా మనకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ఒంగోలు గిత్తల విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉండాలనేది అన్నదాతల ఆవేదన. ఇతర దేశాలు వీటిని తరలించుకుపోతున్నా మన సొత్తును దొంగిలించి వాటికి పేటెంట్ రైట్ తెచ్చుకుంటున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనేది అన్నదాతల ఆక్రోశం. ఇంకొన్ని రోజులు ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరిస్తుంటే భవిష్యత్ తరాలకు ఒకప్పుడు ఒంగోలు గిత్తలుండేవి అని కథలు చెప్పుకోవలసిన పరిస్థితి వస్తుందనడంలో అతిశయోక్తి లేదు.